చేసింది ఏమి లేదు, ఈడు చేసింది ఏమి లేదు. అస్సలు గరీగానికి చేసింది ఏమీ లేదు. ఆడున్నోనికే పెట్టిండు, ఈడున్నోనికే పెట్టిండు. రైతు బంధు వీధి బంధు అంతా ఉన్నోనికే పెట్టిండు, నష్టపారేమో ఉన్నోనికే పెట్టిండు. ఈ కౌలు చేసుకునేటోనికి ఆడు పైసలు చేస్తాడు, ఆడే చేసిండా? వేయలే. అవసరమా అలా చూడడానికి? వాడు కూలీలకి ఇయ్యలే, ఏమి ఇయ్యలేదు. ఏది కూడా ఒప్పిన మాట మాత్రం సకురంగా లేదు. ఆగమాగం ఉన్నది, ఆగమాగం ఉన్నది. సర్పంచ్ లేకుంటే రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన 2 సంవత్సరాలు ఎట్లా బీసీల గురించి కొట్లాడుతున్నా అందుకే లేట్ అవుతుందని అంటారు కదా. అది అంతా కానిపోని కథ. వాళ్ళు చేసుకున్న నాటకాలే అవన్నీ, వాళ్ళు ఆడే నాటకాలు, వేరే ఏవి లేవు. ఇట్లా కేసీఆర్ మొత్తం దోసుకున్నాడు కాళేశ్వరం మీద అవన్నీ చెప్తాడు. ఆడు దోసుకున్నాడు, ఈయన మీద చెప్తాడు, ఈడు దోసుకుని ఆయన మీద చెప్తాడు. దాని పెద్ద ముచ్చటేం కాదు అది. అసలు వాళ్ళు చేసింది ఏంది చిన్న మనిషికి, అది ముందు క్వశ్చన్ తీసుకోవాలా. వాడు చిన్న మనిషికి ఏం చేయలే, ఉండోడు ఉలు పంచుకున్నాడే తప్ప చిన్నవానికి ఏం చేయలే. బస్ బస్ మేమైతే అంతే మాట్లాడతాం. ఆడు లేదు ఈడు లేదు, ఇద్దరు లంగలే. కేసీఆర్ లంగనే, ఈడు రేవంత్ రెడ్డి లంగనే. ఎట్లా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇట్లా ఏమన్నా అందుతున్నాయి? వచ్చినాయి కదా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా డబుల్ బెడ్రూమ్? కేసీఆర్ ఇచ్చినప్పుడు అప్పుడు డబల్ బెడ్రూమ్ అవన్నీ ఏమి లేవు. ఇట్లా మీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎట్లా ఉంటారు? ఎట్లా ఏమన్నా ఇక వాడు అటున్నాడు, ఇక అన్ని ఓడి చూసా చూడు వచ్చింది. పాయల్ శంకర్ తట్టున్నాడు, మేమైతే ఈడ అతడు వచ్చిన నీళ్ళు అయితే అటు ఇచ్చిన నీళ్ళు మాత్రం తాగుతున్నాడు. ఈ ఊళ్ళో నీళ్ళు మాత్రం కొంచెం డెవలప్ ఉన్నది. కాకన్నా ముందే కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమీ లేవు. రోడ్లు సదుపాయాలు కూడా అంతంత మాత్రం పోసిండ్లు కదా, చేల పొట్ట పోసిండ్లు, పోస్టోళ్ళు ఊళ్ళో పొట్ట పోసిండ్లు. మంచిగా ఉన్నాయి అప్పుడు పోస్టోళ్ళు పోసిండ్లు. అరే ఈడు పెట్టుబడి ఇచ్చినప్పుడు ఆడెందుకు పోయాడే? ఆడ అప్పు తెచ్చి పోసిండు, మరి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో లేపుకునే. అది వడ్డీకే చాలలే మరి కట్టు పోసినోడు కూడా. మరి కాంగ్రెస్ మనిషిన కానీ అంత దొంగలే. రేవంత్ రెడ్డి కానీ మొత్తం బస్సు ఆడోళ్ళకి ఇవ్వమని అయిపోయింది. మా లీడర్ అంతా చచ్చిపోయిండు. కాంగ్రెస్ అప్పటి లీడర్ అంతా వేయండు. మనకేం అవసరం లేదా అవి రాజకీయం తోటిగా. మాట పీకతానికి వచ్చిన వయసు కాడికి వెళ్ళి 200 కాడికి వెళ్ళి 2000 వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ చేసింది, మళ్ళీ ఈయన కూడా పెంచుతానే కదా రేవంత్ రెడ్డి. ఏం పెంచలేదు, 4000 ఇస్తున్నాడు. ఆడు దొంగ. పాయల్ శంకర్ కి మాకేం సంబంధమే లేదు. ఆడు ఏం చేసేటాడు వాడు మాకు. మా ఎమ్మెల్యేనే సార్. నేను అట్లా మా ఎమ్మెల్యే అనకపోతే ఏమనుకుంటావు? 5 ఏళ్ళ దాకా మా ఎమ్మెల్యే ఏం సంబంధం లేదు. ఆయన ఇల్లు ఎట్టున్నది మాకు ద్వారా రాలే. ఆ ఓట్లప్పుడు ఎలక్షన్ అప్పుడే వచ్చిండ్రు, మరి జాడలేడు పత్తలేడు. ఎట్లా మరి ఇక్కడ రేషన్ బియ్యం, సన్న బియ్యం అందుతున్నాయా? బియ్యం బరాబర్ వేస్తున్నాయి. బియ్యం కరెక్ట్. మరి రేవంత్ రెడ్డికి పాలనే చేతన అయితే లేదు, కాంగ్రెస్ అంతా వేస్ట్ అంటారు కదా. ఇక కాంగ్రెస్ నేను వేస్ట్ అంటున్నా కదా. ఇప్పుడు సై లీడర్లు అంతా వేయండు. ఈ దొంగ లీడర్లతో కాంగ్రెస్ పరిపాలన చేసింది. కాంగ్రెస్ కాదంటే తప్పు అవుతుంది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ నడిచిందంట. అరే వయసు అయితే ఒక్కడు చేసుకోలేదు, అంత పోర్లు కడిగేటోళ్ళు. కేసీఆర్ ఎట్లా అనిపించింది? కేసీఆర్ ఏదో ఆయన కాడికి చేసిండు. కేసీఆర్ కూడా ఆయన అప్పులు చేసిండు. కేసీఆర్ అప్పులు చేసిండు, తెలంగాణ ఆగం పట్టించారు. చేయలేదా మరి? అందరికి రైతు బంధు, నష్టపరిహారం ఇచ్చుడు. ఇప్పుడు గరిగలకి ఏమి ఇచ్చిండు? వయసు ఒక్కడే సైరగా చేసిండు మాకు పెన్షన్. అంటే నిజమైన మాట ఇది నేను చెప్పేది. మాకు భూములు లేవు, జాగాలు లేవు, ఇదే బతుకమ్మ. ఆ రోజు కాదు అయితే 500, 100, 200, 300 అయితే. పరదలు కుడతా, చెప్పులు కుడతా,